ఆటగాళ్లు ఎప్పుడైనా పరిస్థితులకు తగినట్లు ఆడాలని, ఎదుగుతూనే ఉండాలని కోరుకుంటున్నానని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఒక శైలికి అలవాటు పడితే జట్టు ఎదగదని, గెలిచే శైలే అత్యుత్తమ శైలి అన్నది నా నమ్మకమని తెలిపాడు. ఒక శైలికి అలవాటు పడే జట్టుగా కన్నా పరిస్థితులను అన్వయించుకుని త్వరగా నేర్చుకునే జట్టుగా ఉండాలనుకుంటున్నానని పేర్కొన్నాడు. ఒక శైలికి అలవాటు పడటం మొదలు పెడితే ఎదుగుదల అనేది ఉండదని గంభీర్ చెప్పాడు. భారత క్రికెట్ను ముందుకు తీసుకెళ్లాలంటే రోహిత్, కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లతో అనుబంధం పెంచుకోవడం తనకు ముఖ్యమని గంభీర్ అన్నాడు. కోచ్గా నాకివి ఆరంభ రోజులని, కానీ సీనియర్లతో కలిసి ఆడిన అనుభవం నాకుందని, అది మంచి విషయమని తెలిపాడు. ఒక దశలో ఆటగాళ్లుగా డ్రెస్సింగ్ రూమ్ను పంచుకున్నామని, ఇప్పుడు మేం అనుభవజ్ఞులయ్యామని పేర్కొన్నాడు. వచ్చే కొన్నేళ్లలో మేం నిర్మించుకునే అనుబంధం చాలా కీలకమని, ముందు ముందు మాకు చాలా పెద్ద సవాళ్లున్నాయని చెప్పాడు. మరోవైపు లక్నోలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, గంభీర్ల మధ్య జరిగిన గొడవ ఆధారంగా వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు లేవని జనం భావించటంపై కూడా గంభీర్ స్పందించాడు. వీటి గురించి జనం కొన్నిసార్లు అతిగా స్పందిస్తారని, కానీ వాళ్లనుకునేది నిజం కాదని అన్నాడు. అయితే ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, గంభీర్ మధ్య గొడవ అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. గంభీర్ కోచ్ కావడంతో వీళ్ళిద్దరి మధ్య విభేదాలపై చర్చ జోరుగానే సాగింది. దూకుడు స్వభావం గల వీళ్లు ఎలాంటి ఘర్షణ లేకుండా కలిసిమెలిసి పని చేయగలరా అన్నదే చాలా మందిలో ఉన్న సందేహం. దీంతో ఈ సందేహాలకు గంభీర్, కోహ్లీ తెరదించే ప్రయత్నం చేశారు. మా ఇద్దరి సంబంధాలపై ఉన్న వదంతులకు తెరదించుతున్నామని ఇటీవలే కోహ్లీ అన్నాడు. ఇద్దరూ ఢిల్లీకి, టీమిండియాకు ఆడిన రోజులను గుర్తు చేసుకున్నారు. గంభీర్ వంటి వార్ల ఢిల్లీ క్రికెట్లో పెద్ద ఆటగాడిని కావాలనుకునేవాడినని కోహ్లీ చెప్పాడు. కోహ్లీ టెస్ట్ క్రికెట్ టార్చ్ బేరర్ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. తమ మధ్య ఉన్న సారూప్యతల గురించి కూడా ఇద్దరూ చర్చించుకున్నారు. ఒక దశాబ్దం కింద నేపియర్లో న్యూజిలాండ్తో టెస్ట్ మ్యాచ్లో భారత్ను రక్షించే క్రమంలో తనలో దృఢ సంకల్పం పెరగడానికి హనుమాన్ చాలీసా ఎలా ఉపయోగపడిందనే విషయాన్ని గంభీర్ తెలిపాడు.